చుట్టేసింది తుంటరి చూపు చూపితే నన్నే ఆపేసి చుట్టమల్లే చుట్టేసింది. ఏంటి బోర్ కొడుతుంది? మమ్మీ మమ్మీ ఫోన్ వస్తుంది. హలో హలో, అయ్యో కట్ అయినట్టుంది. ఎవరో టైంపాస్కి చేశారు. మమ్మీ ఫోన్ వస్తుంది, లేపనా? హలో 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 హనీ, ఏం చేస్తున్నావు? ఏ బోర్ కొడుతుంది చాలా. ఏం లేదు. సరే నీది ప్రాజెక్ట్ ఏమైంది, చేసావా? అయ్యో భలే గుర్తు చేసావు. సరే ఈసారి మనకే రావాలి ఫస్ట్. ఓకే, ప్రాజెక్ట్ చేయు. ఓకే ఓకే, థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు. మమ్మీ, డాడీ డాడీ ప్లీజ్ డాడీ. చెప్పు నాన్న. నాకు హెల్ప్ చేయవా ప్రాజెక్ట్లో? లేదు నాన్న, నాకు కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, బిజీగా ఉన్నాను. మమ్మీని వెళ్ళి అడుగు. ప్లీజ్ డాడీ. మమ్మీ మమ్మీ నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది మమ్మీ, హెల్ప్ చేయవా? అయ్యో నేను చాలా బిజీగా ఉన్నాను నాన్న, చాలా సారీ. మీ డాడీని అడిగిపోయావా ఒకసారి? ఆల్రెడీ అడిగేశా, డాడీ నిన్నే అడగమన్నాడు. మీ డాడీ ఎప్పుడు బిజీనే, సీఎం కూడా ఇంత బిజీగా ఉండరు. ఆయన నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి నాన్న, నేను మళ్ళీ తర్వాత చూస్తాను. వెళ్ళు హనీ. ప్లీజ్ మమ్మీ. లేదు హనీ, విసిగించకు, వెళ్ళు. వీళ్ళు ఏ విషయంలోనూ హెల్ప్ చేయరు. నాకేం వద్దు, నేనే చేసుకుంటా. హనీ, ఎవరు వచ్చారు చూడు నాన్న. నువ్వే తీ మమ్మీ, నేను పని చేసుకుంటున్నా. నేను తీయను, విను హనీ. నేను తీయను, చెప్పినా వినరు. నేను తీయను. హలో అక్క, అరే రాణి, బాగున్నావా అక్క? బాగున్నాను. అవునక్క బాగున్నాను. బావా బాగున్నావా? ఆయన ఎప్పుడు బిజీనే. అయ్యో బిజీ బావా అని పెడతా పేరైతే. నాకు హాలిడేస్ ఇచ్చారక్క. యాక్చువల్లీ హనీకి కూడా హాలిడేస్ కదా, హనీ పాప చూడాలనిపించి వచ్చేసాను. హనీ ఎక్కడుంది? హనీ, నీకోసం ఎవరు వచ్చారు చూడు నాన్న. హాయ్ హనీ, ఎట్లున్నావు నాన్న? చాలా బాగున్నాను పిన్ని. ఆడుకుందాం రా పిన్ని, హాలిడేస్ ఇచ్చారు. నాకు బోర్ కొడుతుంది, రా పిన్ని. ఇప్పుడు ప్రాజెక్ట్ గుర్తు రావట్లేదా నీకు? మీ పిన్నిని చూడగానే ఎప్పుడు ఆటలే. రా రా పిన్ని. ఏం ప్రాజెక్ట్ రా? నా- ప్రాజెక్ట్ చేస్తామా ఒకసారి? ఏం ప్రాజెక్ట్ ఇచ్చారు నీకు? నవంబర్ మంత్ లో చేసేటువంటి ఏదైనా ఒక స్పెషల్ గురించి, ఈవెంట్ గురించి ప్రాజెక్ట్ చేయమని చెప్పారు మా మేడం గారు. అవునా, సరే మీరు ప్రాజెక్ట్ చేసుకోండి, నేను మళ్ళీ వస్తాను. మమ్మీ ప్రాజెక్ట్ అయిపోయాక నేను ఆడుకుంటాను, నువ్వు నో నో అనకూడదు మరి. అన్నను ఇంకా మీరిద్దరు కలిస్తే నా మాట వింటారా? సరే మీరు Yes. ప్రాజెక్ట్ చేసుకోండి. దా ఆడుకుందాం రా. రా పిన్ని, మనం మనం నో project ఆట కాదు, ఫస్ట్ ప్రాజెక్ట్ చేయాలి, లేకపోతే మమ్మీ వేసేస్తుంది ఇక మన ఇద్దరిని. సరే పిన్ని. ఓకే, ఏం ప్రాజెక్ట్ ఇచ్చారు హనీ? ప్రాజెక్ట్ ఏమి ఇచ్చారు? నవంబర్ మంత్ లో ఏదైనా ఒక స్పెషల్ ఈవెంట్ గురించి ప్రాజెక్ట్ చేయమని చెప్పారు పిన్ని నాకు. నవంబర్ మంత్ లోనా? చిల్డ్రన్స్ డే గురించి చేద్దామా? వద్దు పిన్ని, మొన్నే అయిపోయింది. మా అక్క వాళ్ళందరూ కూడా చాలా బాగా డాన్స్ వేశారు, చాక్లెట్స్ తిన్నాం చాలా. అవునా? అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా చేశారు, చాలా బాగా చేశారు, సూపర్ గా ఉంది. అదొద్దు, మళ్ళీ మనం చేస్తే బోర్ వస్తుంది. ఇంకేం చేద్దాము? ఓకే, రైమ్స్ వీక్ ఉంది, చేద్దామా? వద్దు పిన్ని, హంటీ డంటీ సాటర్డే వాళ్ళు అవేవో ఎవరు వింటున్నారు ఇవాళ రేపు, ఏమొద్దు నాకు అది. ఓకే, ఒక పని చేద్దాము. వరల్డ్ ప్రిమాచ్యూరిటీ అని ఒక డే ఉంది, దాని గురించి చేద్దామా? ఓ ఇదేదో కొత్త టాపిక్ లా ఉందే. నేను ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చేశాను అనుకో, మా క్లాస్ లో వాళ్ళందరూ నాది అసలు బెస్ట్ అయిపోతుంది పిన్ని. ఇది నాకు పలకడానికి రావట్లే, అంటే చేద్దాం పిన్ని. సరే, ఓకే. సో వరల్డ్ ప్రిమాచ్యూరిటీ అంటే తెలుసా నీకు? తెలియదు. సరే నేను చెప్తాను. సో వరల్డ్ ప్రిమాచ్యూరిటీ దీని రోజు ఏమంటామంటే, యాక్చువల్లీ నువ్వు 9 నెలలు అమ్మ కడుపులో ఉన్నప్పుడు నువ్వు బయటకు వచ్చినప్పుడు చాలా సెలబ్రేట్ చేసుకున్నాం మేమందరం.
అయితే ఇక్కడ 8 నెలల్లో కానీ 7వ నెలలో కానీ అంతకన్నా ముందుగా కానీ పిల్లలు పుడతారనమాట. సో వాళ్ళు చాలా తక్కువ బరువుతో పుడతారు. సో దాన్ని ప్రీమెచ్యూరిటీ అని అంటాము. అవునా, మా ఫ్రెండ్ శృతి వాళ్ళ మమ్మీ చెప్పిందట, శృతి 9 months కంటే ముందే పుట్టిందట, తక్కువ బరువుతో పుట్టిందంట. అంటే శృతి ప్రీమెచ్యూర్ బేబీ ఆ పిన్ని? అవును హనీ, శృతి ప్రీమెచ్యూర్ బేబీనే. అవునా, అయితే అలాంటి వాళ్ళకి ఎలాంటి కేర్ ఇవ్వాలి? అప్పుడులోనేమో బాగా ఏడవలేదని హాస్పిటల్ అడ్మిట్ చేశారు తనని. కానీ ఇప్పుడు మాత్రం చాలా అల్లరి చేస్తుంది, పెద్ద అల్లరి పిల్ల. తను టాపర్, బ్రెయినీ కూడా పిన్ని. అవునా, సో నిన్ను కూడా ఆట పట్టిస్తుందా నీ ఫ్రెండ్? చాలా ఆట పట్టిస్తుంది. ఎవరైనా నా తెరువు వస్తే మాత్రం అస్సలు ఊరుకోదు, వాళ్ళని అసలు ఇంకా రఫ్ ఆడేస్తుంది ఆమె. ఓకే, జాన్ జిగ్రీ దోస్తులు అనమాట మీ ఇద్దరైతే. అవును, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, అయితే ఇప్పుడు నీకు ప్రీమెచ్యూరిటీ గురించి ప్రాజెక్ట్ చేద్దామా? ఆర్ యూ ఎక్సైటెడ్ హనీ? ఎస్ పిన్ని, ఐఎమ్ ఎక్సైటెడ్ టు డూ దట్ ప్రాజెక్ట్. ఓకే, సో ఈ ప్రీమెచ్యూరిటీలోని నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. యాక్చువల్గా వాళ్ళకి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నువ్వు ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. తక్కువ బరువుతో పుట్టిన పిల్లలను వాళ్ళని మేము ఐసీయూలో వార్మర్లో పెట్టి, వార్మర్ అనే మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్లో పెట్టి వాళ్ళు వెచ్చగా ఉండేలాగా చూసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ స్కిన్ టిష్యూ అనేది చాలా డెలికేట్, తక్కువ ఉండడం వల్ల, ఫ్యాట్ టిష్యూ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు త్వరగా చల్లబడిపోతారు. కాబట్టి మేము వార్మర్లో పెడతాం. వాళ్ళని వెచ్చగా ఉంచడం చాలా అవసరం. అయితే హాస్పిటల్లో అయితే వార్మర్ ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి. మరి ఇంటి సెటప్ లో ఎలా ఉండాలి పిన్ని? వెచ్చగా ఉంచడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి ఎప్పుడు క్యాప్, సాక్స్ వేయడము, ఎక్స్ట్రా క్లోదింగ్ వేసి ఉంచడము చాలా అవసరం. వాళ్ళని ఎప్పుడు కూడా పిల్లల్ని ఫ్యాన్ కింద పడుకోబెట్టడం కానీ, లేకపోతే కిటికీలు తెరిచి ఉంచడం కానీ, ఏసీ దగ్గరలో ఉండడం కానీ అలా చూడకూడదు. వాళ్ళు ఇంకా ఎక్కువసేపు నిద్రపోతారు కదా, కాబట్టి బ్రైట్ లైట్స్ ఉండకుండా డిమ్ లైట్ లోనే వాళ్ళు పడుకునేలాగా చూసుకోవాలి. చాలా జెంటిల్ గా డీల్ చేయాలి వాళ్ళని హనీ. అవునా, మరి ఫీడింగ్ అయితే ఎలా పిన్ని వీళ్ళకి? ఫీడింగ్ ఓకే, డాక్టర్స్ ఏం చెప్తారంటే తల్లి పాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. కానీ ఒకవేళ బేబీ తాగలేకపోయింది అనుకో, ఎందుకంటే వాళ్ళు తక్కువ బరువుతో పుడతారు కాబట్టి, ఒకవేళ తాగలేని పరిస్థితిలో ఉంటే పాలడీ తెలుసా నీకు? ఒక ఉగ్గు గిన్నె అంటాం కదా, చూసాం కదా మనము అక్కడ అంతకు ముందు. సో పాలడీలోని ఉగ్గు గిన్నెలో 6 నుంచి 8 సార్లు ఫీడ్ పట్టించాలన్నమాట. తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బేబీని భుజం మీద వేసుకొని వీప్ మీద తట్టాలన్నమాట. దానివల్ల బేబీకి వామిటింగ్స్ రాకుండా మంచి అబ్జార్ప్షన్ అవుతుంది. నీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను హనీ. ఏంటంటే నీకు తెలుసా, కంగారు ఎలా అయితే తన పాకెట్ లో బేబీని ఎలాగా పెట్టుకుంటుందో, ఇక్కడ కూడా తల్లులకి ఏం చెప్తామంటే కంగారు మదర్ కేర్ అని చెప్తాం. సో వాళ్ళు బేబీని అలాగే వాళ్ళ ఛాతికి హత్తుకొని వాళ్ళని పడుకోబెట్టుకోవడం వల్ల వాళ్ళ బరువు పెరుగుతారు, చాలా షార్ప్ బ్రెయిన్ అవుతారు. మీ శృతి ఫ్రెండ్ లాగా అనమాట. అవునా, అంటే ఇలాంటి జాగ్రత్తలన్నీ శృతి వాళ్ళ మమ్మీ, పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు తీసుకున్నారు కాబట్టి శృతి ఇంత టాపర్, బ్రెయినీ అయిందా? అవును అని కరెక్టే చెప్పావు. ఇంకొక 2 పాయింట్లు మర్చిపోకు. అమ్మమ్మ వాళ్ళు ఏం చేస్తారు, బాగా నిద్రపోవాలంటే బాగా సున్నిపిండి అవన్నీ పెట్టి రోజు తలకు స్నానం కానీ ఏదో ఒక స్నానం చేయించి పడుకోబెడతారు కదా. ఇక్కడ పిల్లలకి 2.5 కిలోలు బరువు వచ్చేంత వరకు వాళ్ళని అంటే వాళ్ళకి తలకి స్నానం చేయించకూడదు అనమాట. వాళ్ళని స్పాంజింగ్ తోనే వాళ్ళని శుభ్రంగా ఉంచాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఎప్పుడు చేతులు కడుక్కోవడము, శానిటైజర్స్ యూజ్ చేయడము. ఇంకా దగ్గు జలుబు ఎవరికైనా ఇంట్లో ఉందనుకో అక్కడికి పిల్లల దగ్గరికి వాళ్ళు వెళ్ళకూడదు. వైద్యుల సలహా పాటించాలి, వ్యాక్సినేషన్ తీసుకోవాలి. సో ఇవన్నీ ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ శృతి ఇంత షార్ప్ గా, బ్రెయినీగా, యాక్టివ్ గా, క్లాస్ లీడర్ గా ఉంది. అవునా, ఇదేదో బాగుంది పిన్ని. నాకు కొంచెం పిక్చర్స్ కూడా కలెక్ట్ చేసి పెట్టవు ప్లీజ్. ఓకే ఓకే సరే, పిక్చర్స్ చేద్దామా? పిక్చర్స్ ఏం కలెక్ట్ చేద్దాము? ఇప్పుడు వీళ్ళకి అర్థమయ్యే పిక్చర్స్ పెట్టాలి అందులో, యాక్టివ్గా ఉండేలాగా, అలర్ట్గా ఉండేలాగా. ఓకే హనీ, ఇది పెడదామా? ఇది పెడితే బాగుంటది. ఇది ఇక్కడ కాదు, ఇలా పెడదాం. ఓకేనా? ఇక్కడ పెడదాం పిన్ని. ఇక్కడనా? ఓకే సరే, అయిపోయింది. సూపర్ గా వచ్చింది పిన్ని. మా క్లాస్ లో నేనే ఫస్ట్ ఆన్లైన్ లో సబ్మిట్ చేస్తాను, నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుందిగా.
తప్పకుండా నీకే రావాలని కోరుకుంటున్నాను హనీ. థ్యాంక్ యూ పిన్ని, సూపర్ గా వచ్చింది. సబ్మిట్ చేసేసే తొందరగా. ఓకే పిన్ని. ఓకే. చెర్రీ, నీకు న్యూటన్ తెలుసా? పెద్దగా పరిచయం లేదు కానీ ఏమైందో చెప్పు. ఏం లేదు, న్యూటన్ చెట్టు కింద కూర్చొని ఎర్త్ కి గ్రావిటీ ఉందని కనిపెట్టి పెద్ద సైంటిస్ట్ అయ్యాడు కదా. దీన్ని బట్టి నీకు ఏం అర్థమవుతుంది? దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే మనం క్లాస్ రూమ్ లో కూర్చుంటే ఏం అవ్వలేమని అర్థమైంది. ఓ చెర్రీ, మేడం వస్తున్నా. Good afternoon, children. Please be seated. Thank you, madam. How are you all? Fine, ma'am. Thank you, ma'am. How are you, ma'am? Fine, I'm good. How did you all enjoy your holidays? We enjoyed a lot, ma'am. Okay. During holidays, you have done project work. Yes, Isn't it? Yes. In that, you got one of you best, good, super gift got. Who is that one? Can you guess it? Who got? None other than Honey. She got first prize in that. Because she has taken a different topic altogether. This is, we proposed in the month of November, has chosen a World Premature Day. That topic she has taken rarely, and she did it very well in front of the judges, and she done very well. Congratulations, Honey. Congratulations. Okay, bye. మమ్మీ డాడీ, మమ్మీ డాడీ, డాడీ, డాడీ మా క్లాస్ లో నా ప్రాజెక్ట్ ఫస్ట్ గా వచ్చింది డాడీ. నాకు మా క్లాస్ లో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పారు. థ్యాంక్ యూ డాడీ. అవును, ఇటు డాడీ, నేను మా పిన్నికి ఫోన్ చేసి చెప్తా థ్యాంక్ యూ. హలో హలో. పిన్ని, హనీ చెప్పమ్మా. మీరు చేసిన ప్రాజెక్ట్ వర్క్ కి నాకు ఫుల్ మార్క్స్ వచ్చి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది పిన్ని. కంగ్రాచులేషన్స్ హనీ. నేను వచ్చేస్తున్నాను, డ్యూటీ అయిపోతుంది, వచ్చేస్తున్నాను. నువ్వు తొందరగా వచ్చేసాయి. వచ్చేస్తున్నాను. తనకే ఫస్ట్ రావాలనుకున్నాను, ఫస్ట్ వచ్చిందండి. మంచిగా ఉన్నాయి, మంచిగా చదువుతున్నానండి. లేదు. హే హనీ, కంగ్రాచులేషన్స్. ఐ యామ్ సో హ్యాపీ ఫర్ యు నాన్న. థ్యాంక్ యూ పిన్ని. తను మా శృతి, నా బెస్టీ. హాయ్ శృతి. బాగున్నానమ్మా. ఎప్పుడు నీ గురించి చెప్తుంది మా హనీ. అయితే ఎప్పుడు చూడ శృతి 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 అని కలవరిస్తా ఉంటది నిన్నే. అవునవును, నేనే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎస్. ఓకే, చూసారు కదండి ఈ స్కిట్ లోని
ఇక్కడ శృతి గురించి కూడా తీసుకున్నాం మనము. మరి శృతి చాలా ప్రిమెచ్యూర్ బేబీగా బార్న్ అయినప్పటికీ కూడా మరి క్లాస్ లో చాలా టాపర్, చాలా క్లాస్ లీడర్ అండ్ అల్లరి చేస్తుంది అండ్ గ్రూప్ ని కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది అని మనం స్కిట్ లో చూసాము. సో పేరెంట్స్ గా మీరు కూడా ప్రిమెచ్యూర్ బేబీ పుట్టింది అని చెప్పి మీరు ఎక్కడ కూడా బాధపడకుండా మీరు ధైర్యంగా ఉండి డాక్టర్స్ ఇచ్చే సలహాలు మీరు కరెక్ట్ గా ఫాలో అవ్వగలిగితే మరి మీ పిల్లలు కూడా నార్మల్ పిల్లల్లాగానే యాక్టివ్ గా ఉంటారు. తెలివితేటల్లో కానీ, వాళ్ళు పెరిగే విధానంలో కానీ, మానసికంగా కానీ అన్ని రకాలుగా కూడా సేమ్ లైక్ నార్మల్ చైల్డ్ గా వాళ్ళు ఎదుగుతారు. సో తల్లిదండ్రులుగా అది మీ బాధ్యత. సో వైద్యులను సంప్రదించి సరి అయిన సలహాలు మీరు పాటించగలిగితే తప్పకుండా వారికి బంగారు భవిష్యత్తునిచ్చిన వారు అవుతారు. సో హ్యాపీ వరల్డ్ ప్రిమెచ్యూరిటీ డే. ద థీమ్ ఈస్ స్మాల్ యాక్షన్ బిగ్ ఇంపాక్ట్. థ్యాంక్ యూ ఆల్.